కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాలో ఈసారి శతావధాని మాడుగుల నాగఫణి శర్మకు పద్మశ్రీ అవార్డు దక్కింది. తొలిసారి పద్మ అవార్డుల జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. ఓ సాధారణ పండిత కుటుంబంలో పుట్టిన ఆయన అరుదైన అవధాన నైపుణ్యంతో అంచెలంచెలుగా ఎదిగారు. ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రధానులు, రాష్ట్రపతుల సమక్షంలో అవధానాలు నిర్వహించిన రికార్డు ఆయనకు ఉంది. మాడుగుల నాగఫణి శర్మ అనంతపురం జిల్లా తాడిపత్రి తాలూకా పుట్లూరు మండలంలోని కడవకుల్లు గ్రామంలో 1959 జూన్ 8న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు నాగభూషణ శర్మ, సుశీలమ్మ. జన్మస్థలంలోనే 10వ తరగతి పూర్తి చేసి సాహిత్య శిరోమణి పట్టా కోసం నాగఫణి శర్మ తిరుపతి వెళ్లారు. అశేష భక్తులు గోవిందా గోవిందా అంటూ నిత్యం నడుచుకుంటూ వెళ్లే కపిల తీర్థం వీధిలో ప్రశాంత వాతావరణంలో ఉన్న ప్రాచ్య కళాశాల ఆయనలోని అక్షర దీప్తిని జాగృతం చేసింది. అక్కడే వెలుగులు ప్రసరించడం మొదలైనా అవి ప్రపంచాన్ని తాకడం మాత్రం ఆంధ్ర విశ్వవిద్యాలయం POL చదివే సమయంలోనే జరిగింది. తరువాత మైసూరు విశ్వవిద్యాలయం నుంచి MA, కొత్త ఢిల్లీ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ నుంచి శిక్షా శాస్త్రి, తిరుపతి రాష్ట్ర విద్యాపీఠం నుంచి PhD పట్టా పొందిన మాడుగుల జీవిక కోసం 1985 నుంచి 90 మధ్యకాలంలో కడప రామకృష్ణ జూనియర్ కళాశాలలో సంస్కృతోపన్యాసకుడిగా, 1990 నుంచి 1992 మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్తు అడిషనల్ కార్యదర్శిగా పనిచేశారు. అంతేకాదు భారత మాజీ ప్రధానులు PV నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి, మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ వంటి వారి సమక్షంలో అవధానాలు నిర్వహించి షబాష్ అనిపించుకున్నారు. టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎన్నోసార్లు ఉగాది పంచాంగం చదివి వినిపించిన నాగఫణి శర్మకు ఎన్నో బిరుదులు ఉన్నాయి. వీటిలో అవధాన సహస్రఫణి, బృహద్వి సహస్రావధాని, శతవాధాని సమ్రాట్, శతవాధాన చూడమని, కళా సాహిత్య కల్పద్రుమ వంటివి ఉన్నాయి. పలు చోట్ల కనకాభిషేకాలు, స్వర్ణ శారదా ముద్రిక, ముత్యాల జల్లు, ఆందోళిక భోగం, స్వర్ణ కంకణం, గండ పెండేరం వంటివి కూడా ఆయన పొందారు. ఇప్పుడు పద్మశ్రీ పురస్కారం అందుకోబోతున్నారు.